కుకట్పల్లి నియోజకవర్గ అడ్డాగా దాదాపుగా ఒక 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నిలబెట్టినటువంటి ఎమ్మెల్యే బాలవరం కృష్ణారావుతో పాటు ఏదైతే అనుచర గణం బీఆర్ఎస్ పార్టీలో కానీ పూర్తిగా ఈ 10 ఏళ్ల పాటు జర్నీ చేసినటువంటి నాయకులు మనతో ఉన్నారు. ఇటీవల మీకు తెలిసిన విషయం వెంకటేష్ చౌదరి ఏదైతే బాలాజీకి సంబంధించి మనతో ఉన్నారో ఆయన చేసిన కామెంట్స్కి నిన్న బండి రమేష్ కుకట్పల్లి న్యూస్ వేదికగా ఏదైతే స్పందించారో దానికి సంబంధించి ఈరోజు ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతానికి మనతో వెంకటేష్ చౌదరి అందుబాటులో ఉన్నారు. వాస్తవంగా గతంలో ఆయన మొదలుపెట్టిన ఏదైతే కామెంట్ చేశారో దానిపైన నేను ఆయన ఇచ్చిన క్లారిటీ కానీ లేకపోతే ఓవరాల్గా ఉన్నటువంటి వీళ్ళ మీద ఉన్న ఆరోపణలు కానీ లేకపోతే ప్రచారోపణలు ఇరువురు మధ్య చేసినటువంటి ఏదైతే ఉందో దానికి ఒక క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో వెంకటేష్ చౌదరి ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఎక్కడ మొదలైంది వివాదం అనేది, అక్కడి నుంచి మనం మొదలుపెట్టి తెలుసుకుందాం. చెప్పండి వెంకటేష్ గారు, మీరు ఏదైతే బండి రమేష్ వార్డు మెంబర్ కూడా కాదు అని ఆరోపణ చేశారో దానికి నేను ఆయన క్లారిటీ ఇచ్చారు. ఆయన రాజకీయాలు వచ్చే టైంకి మీరు ఉయ్యాల్లో ఉన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. దానికి మీరు వివరణ చెప్పండి. ఎందుకు మాట్లాడుతున్నామంటే రాజకీయ పరిపక్వత లేకుండా మాట్లాడేటప్పుడు వాటి పెద్ద నాయకుల చిన్న నాయకులు అనేది ఇట్టే జనాల్లో కూడా చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు అధికారులు 30 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉండి గత 3 పర్యాయాలు ప్రజల చేత ఎన్నుకోబడే అత్యధిక మేరకు చేసిన నాయకులు బాలవరం కృష్ణారావు గారు. ఆయన ఈరోజు నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధి చేశాడో యావత్ తెలంగాణ రాష్ట్రం కానీ హైదరాబాద్ మొత్తం కూడా చూసింది. అలాంటి అభివృద్ధిని పుట్టుపడకుండా ఉండడానికి ఎమ్మెల్యే గారు ముఖ్యం కష్టపడుతూ ఉంటే ఎవరైతే దిగుమతి చేసుకున్నటువంటి లీడరు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసి ఓడిపోయారో ఆయన స్పీకర్ గారికి వెంటనే ఎమ్మెల్యే గారు తప్పేంటంటే అందులో అధికారులు సరిగ్గా ఇది చేయట్లేదు, రేపు అధికారులు సరిగ్గా చేయకపోతే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పం ఉందో దానికి నీరుగార్చినట్టు అవుతుందని చెప్పేసి లెక్కరిస్తే దాన్ని ఆయన జోకు కింద హాస్యాస్పదం కింద కొట్టేసి అసలు కృష్ణారావు ఏం చేశాడు 90% అయిపోయిందని చెప్పాడు కదా అని మాట్లాడాడు. 90% అవుతే ఇవాళ తింటే రేపు ఆటలవుదా? అదేవిధంగా నిత్యం నియోజకవర్గంలో డెవలప్మెంట్ పనులు అనేది పోతా ఉంటే వస్తూ ఉంటే చేస్తూ ఉంటారు. కానీ 90% చేసేసి ఇంకా జీవితాంతం చేయనవసరంగా ఈ నియోజకవర్గంలో మరి ఇలాంటి మాటలు మాట్లాడితే ఆయన యొక్క తెలివి ఏ విధంగా ఉందో చూసుకోవచ్చు. ఈ విషయం పైన నేను కామెంట్ చేయడం జరిగింది. ఆయన ఆ విధంగా మాట్లాడటం తప్పు. ఇంత డెవలప్మెంట్ చేసే ఎమ్మెల్యే గారిని పట్టుకొని హాస్యాస్పదం జోక్ కింద కొట్టేయడం అనేది అది ఎంతవరకు సబబు? నువ్వు ఏ రోజైనా ప్రజలకు సేవ చేసావా? 2009 నుంచి పోటీ చేసిన ప్రజల్లో ఉన్నాను. ఇంతవరకు నీకు ఒక గుర్తింపు ఉందా? ప్రజల్లో ఏదైనా హోదా ఉందా? మరి ఇన్ని సంవత్సరాలు ఏదైనా హోదా ఉందా? లేదు కదా. అందుకోసమని నేను అడిగాను, ప్రజల కోసం కష్టపడే నాయకుడి మీద అలాంటి అవాకులు చవాకులు పేలకు నువ్వు కూడా గెలుపోవటం అనేది రాజకీయాల్లో సహజం. నువ్వు కూడా ప్రజల్లో ఉండు, నిత్యం ప్రజలతో తిరుగు, అభివృద్ధి చేయి, అప్పుడు మాట్లాడు. ప్రజల్లో గుర్తింపు తెచ్చుకొని ఏం పని చేసాం ఏంటన్నది మాట్లాడమని నేను ఆయన చెప్పిన విషయం ఏంటంటే సోకాడు బీఆర్ఎస్ నాయకులు ఫిష్ మార్కెట్లో ఒకళ్ళు లేకపోతే మరొక చాటు ఇంకొకళ్ళు ఈ అక్రమ సంపాదనకు బాగా అలవాటు పడ్డారు. పాండాబాద్ దగ్గర నుంచి ఫిష్ మార్కెట్ వరకు అన్ని అక్రమాలే. దీనికి మొత్తం మీరు ఎవరైతే ఎమ్మెల్యే గారు అండదండలతో మీరు నడుస్తున్నారో ఆయన ఒక ఆరోపణ చేశారు. దాని మీద మీరేం చెప్తారు? ఇది మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం, మరియు హాస్యాస్పదం కూడా. ఎందుకంటే నిన్న లేదు మొన్నటి వరకు గత 10 ఏళ్లుగా ఈ బండి రమేష్ గారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. మాకు ఇన్ఛార్జిగా పార్లమెంట్ ఎలక్షన్ ఇన్ఛార్జిగా చేశారు. ఎమ్మెల్యే కృష్ణారావు గారితో టీఆర్ఎస్ పార్టీలో తిరిగారు. మరి ఇన్ని సంవత్సరాలు ఇంత కబ్జా చేసాము, ఇంత దోచుకున్నాం అంటున్నారు కదా. మరి అందులో బండి రమేష్ గారు కూడా వాటా వెళ్ళిందా? ఇన్ని రోజులు ఆయన కూడా దోచుకున్నారు. ఈ 10 ఏళ్ళు ఇదే టీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కదా. మరి ఆయన దోచుకొని సరిపోకుండా ఇంకా ఎక్కువ దోచుకున్నారు, ఇందులోకి వెళ్ళి పోటీ చేశారా? నేను అడుగుతున్నాను. మీరు ఏదైతే ఇప్పుడు బాలాజీ నగర్ సంబంధించి ఉందో మీ డేటా మొత్తం వాళ్ళ దగ్గర ఒక ఫైల్ తయారు చేసుకుని పెట్టుకున్నారంట. అక్రమ నిర్మాణాలతో పాటు చెరువులు కబ్జాలు కూడా మీరు పాల్పడ్డారు ప్రత్యేకంగా అని చెప్పేసి వాళ్ళు నేను ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. దాని మీద అక్రమ నిర్మాణాల గురించి మాట్లాడితే దానికి ఒక ప్రభుత్వం ఉంటుంది, చట్టం ఉంటుంది. చట్టం తన పని తాను తీసుకెళ్తుంది. మేము కూడా ఆ విధంగా మాట్లాడాలంటే శ్రీలింగంపల్లిలో ఉన్న ఆలియన్ కాలనీ ఎంప్లాయీస్ని ముంచి ఎంత దోచుకున్నది, ఎన్ని కమర్షియల్ బిల్డింగ్లు కట్టింది, ఎన్ని అపార్ట్మెంట్లు కట్టి దోచుకున్నది ప్రజలందరికీ తెలుసు. ఇంకా అట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అక్కడ నుంచి శ్రీలింగంపల్లిలో డబ్బులు కొట్టి చెప్పుకొని ఇక్కడికి దిగుమతిగా వచ్చి ఇక్కడేదో నేను ఉద్ధరిస్తానంటే ఇప్పుడు దోచుకున్నాం అంటారు కదా. గత 30 ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు కానీ, కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు కానీ, తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు కానీ మీ అందరికీ తెలిసి ఇక్కడ ఉన్న స్థానికులందరూ కూడా హౌసింగ్ బోర్డు రైతు బజార్ చుట్టూ కొన్ని వందల మంది ఫ్యామిలీలు బతుకుతూ పూలు అమ్ముకొని, పళ్ళు అమ్ముకొని, చేపలు అమ్ముకొని ఎక్కడో వాళ్ళందరూ కూడా ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నటువంటి చిరు వ్యాపారులు కానీ వాళ్ళు పట్టుకొట్టింది ఎవరంటే 30 సంవత్సరాలు ఏ రోజన్నా రైతు బజార్ దగ్గర పోలోళ్ళ మీద కానీ, చేపలోళ్ళ మీద కానీ, పండ్ల వ్యాపారస్తుల మీద కానీ ఏ రోజైనా తీసేయడం జరిగిందా? ఈ ఎమ్మెల్యే అంతకుముందు జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు, దానికి ముందు టీడీపీ విజయరామారావు గారు ఉన్నారు, మొన్న 10 ఏళ్ళు కృష్ణారావు గారు ఉన్నారు. ఏ రోజన్నా రోడ్ల మీద బతికే చిరు వ్యాపారులు కానీ, పళ్ళోళ్ళు కానీ
తీసేయటం కానీ వాడు కొట్టడం జరిగిందా? ఇవాళ ఆక్రమణ గురించి మాట్లాడుతుంటే మీరు పూల వ్యాపారం దగ్గరికి వెళ్ళి నెలకు 4 లక్షలు ఇవ్వమంటే కదా, వాళ్ళు ఇవ్వనందుకు కదా మీరన్నారా, మీ అధికారులు ఉన్నారా, మీరు తెలుసుకోండి. ఫస్ట్ మీరు చేసే మిస్టేక్ ఏంటంటే మీ చుట్టూ ఏదైతే పారాషూట్ నాయకులు ఉన్నారో వాళ్ళ మీద మీరు ఆధారపడి ఈరోజు కామెంట్లు చేస్తున్నారు. అక్కడ మీరు ఫెయిల్ అయిపోతున్నారు. ఫస్ట్ మీరు నిజ నిర్ధారణ చేసుకోండి. మీరు డీప్గా దిగండి. మీ నాయకులు అడుగుతున్నారా, మీ లీడర్లు అడుగుతున్నారా, మీ పారాషూట్ నాయకులు అడుగుతున్నారా? మరి నర్సరీ దగ్గరికి 5 లక్షలు అడిగినట్టు 7th పేజ్ దగ్గర ఎవరండి వాళ్ళ పేదలు కట్టుబుట్టింది ఎవరు? ఇవాళ ఎన్ని వందల మంది జీవితాలు రోడ్లు పట్టి ఇవాళ మీరు వాళ్ళందరినీ తీసేయడం వల్ల ఎంతమంది పడ్డారు? ఇకపోతే ఫిష్ మార్కెట్ అంటారు. ఫిష్ మార్కెట్కి తెలుసుకోమనండి ఆయన అధికారులను అడిగి 2 సార్లు టెండర్లు పిలవడం జరిగింది. 2 సార్లు టెండర్లో కూడా ఎవరో రాలేదు. ఆ టెండర్ తీసుకోవడానికి, షాపులు తీసుకోవడానికి ఎవరికి రాలేదు. రాకపోతే అప్పుడు ఎమ్మెల్యే గారు కొత్తగా పని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కమిటీ మెంబర్లు అందరినీ కూర్చోబెట్టి ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళు పిలిచి అది కూడా అఫీషియల్గా ఎలా చేయడం జరిగింది. దానికి అన్ని పత్రాలు మొత్తం అంతా కూడా వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం వారిదే కదా, వాళ్ళ దగ్గర అధికారులు ఉన్నారు, సమాచారం ఉంటుంది కూడా తెలుసుకోవాలి. అందులో ఎవరో ఒకరిద్దరు వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల, కాంగ్రెస్ కార్యకర్తల, లేకపోతే ఇంకొక పార్టీ కార్యకర్తలని మా ఎమ్మెల్యే గారు ఏ రోజు చూడాలి. ఎవరైతే గరీబోడు ఉన్నాడో, గరీబోడుకి ఆసరాగా అండగా ఉన్నది ఒక మాధవరం కృష్ణారావు గారి, అలాంటి వాళ్ళకి ఎవరైనా ఒకరిద్దరు వాళ్ళు చేసుకోలేకో లేకపోతే వాళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉందో వాళ్ళు ఏదైనా కిరాయించుకొని ఉంటారు. కానీ ఏదైతే అఫీషియల్గా టెండర్ ప్రకారం జరిగిందో నిర్ణయించడం జరిగిందో ఆ విధంగానే జరిగింది. దాంట్లో ఎటువంటి తావుదారికి అవకాశం లేదు. మీరే అధికారులు ఉన్నారు కాబట్టి మీరు తెలుసుకోండి దాని మీద చర్యలు తీసుకోండి. 10 ఏళ్లలో మాధవరం కృష్ణారావు సాధించిన ఘనత కన్నా అక్రమ కేసులు కానీ లేకపోతే అణచివేత ధోరణి కానీ ప్రదర్శించారు అని ఒక ఆరోపణ కూడా చేస్తారు. దాని మీద సమాధానం. ఇప్పుడు అక్రమ కేసులు అణచివేత ధోరణి అంటే గత హయాంలో 10 ఏళ్ల హయాంలో ఏ రోజైనా కూడా ఒక దళిత తీసుకోండి, ఒక పేదలకు సంబంధించిన కార్యక్రమం తీసుకోండి, ఆయన అందరికీ అందించాడే తప్పితే పార్టీల పరంగా కార్యకర్తల పరంగా ఏ రోజున కూడా ఎవరికైనా లబ్ధి చేకూర్చలేదు. ఏ రోజు అటువంటి వాటికి ఆయన చాలా విరుద్ధం. అట్లా అనుకుంటే ఇప్పుడు మొన్న గవర్నమెంట్ ఏర్పడిన నెల రోజుల్లోనే మరి టీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ఇదే కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించింది బండి రమేష్ కదా. బండి రమేష్ గారికి పంపిస్తేనే కదా కేసు పెట్టించింది. దీనికి పెట్టారు. ఒక పిల్ల కుంక కూకట్పల్లి ఎమ్మెల్యే అని ఏదో తరిమియాలి, దొంగ దొర, ఈ కబ్జాదారుడు అని చెప్పి మాట్లాడితే దాన్ని ఖండించినందుకు అధికారం మీ చేతిలో ఉంది కదా అని ఈ ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే కూకట్పల్లిలో కేసు నమోదు చేశారు. ఈ విధంగా చూస్తే నిన్నగాక మొన్న కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ ఏం జరిగింది, ఎవరో అధికార దుర్వినియోగం చేస్తారు, ఎవరో అంత అక్రమంగా ఇది చేస్తారన్నది మీ పార్టీ నాయకుడే, మీ సోషల్ మీడియా నాయకుడే ఇవాళ వాపోతున్నాడు, కన్నీరు మున్నీరు అవుతున్నాడు. 2 రోజుల్లో మీ బండారం అంతా బయట పెడతాడు. ఎవరు అధికారాన్ని దుర్వినియోగం చేస్తారన్న ప్రజలందరూ కూడా తెలుసుకుంటారు. ఇప్పటికే కోవర్ట్లుగా కొంతమంది బండి రమేష్ ఆఫీస్కి మీ అనుచర గణంకి పంపించారు, అందుకే ఇక్కడ కేసులు జరుగుతున్నాయి అని చెప్పి చెప్తున్నారు. నిజంగా కోవర్ట్లు అక్కడ పనిచేస్తున్నారు మీ కోవర్ట్లని? మాకంత కర్మ ఏంటండి. మేము అసలు ఆయన్ని ప్రజాక్షేత్రంలో ప్రజలు మెప్పు పొంది గెలిచినటువంటి నాయకుడు మాధవరం కృష్ణారావు గారు. ఇవాళ ఆయనకింత పెద్ద క్వార్టరీ ఉన్నాక మాకు కోవర్ట్లు ఎందుకు, క్వార్టరీలు ఎందుకు? ఇక్కడ కష్టపడే నాయకులు ఉంటారు, కష్టపడే లీడర్లు ఉంటారు, కష్టపడే కార్యకర్తలు ఉంటారు, ఎవరు కడుపు కొట్టని మనుషులే ఉంటారు కృష్ణారావు గారి దగ్గర. అంతేగాని ఆ బిల్డింగ్కి ఎంత ఇస్తావు, ఈ బిల్డింగ్కి ఎంత ఇస్తావు, చేపల మార్కెట్కి ఎంత ఇస్తావు, నర్సరీకి ఎంత ఇస్తావు, ఇవన్నీ మీ నైజం. ఒకడంటాడు హాస్టల్లో బిల్డింగ్ వాళ్ళు ఫోన్ చేసి బండి రమేష్ దుబ్బేస్తున్నాడు, మమ్మల్ని అందరినీ ఫ్లెక్స్ చేయమని, పబ్లిసిటీ చేయమని, దానికే డబ్బులు లేవని చెప్పి వసూళ్ళకు దిగుతుంది మీ నాయకులు కాదా, మీ పక్కన పిల్ల కుంకలు కాదా? ఆధారాలతో బయట పెట్టమంటే మొత్తం ఉన్నాయి మా దగ్గర, కంపల్సరీగా బయట పెడతాం. ఇది ఏదైతే వెంకటేశ్వరది మనకు ఇప్పుడు ప్రజెంట్ ఇంకొక కొత్త ఆరోపణలు కూడా మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. ఫ్లెక్సీలకు సంబంధించి కానీ లేకపోతే ఫ్లెక్సీలకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఆయన వెనక ఉన్నటువంటి కోటరీ కావచ్చు, బండి రమేష్ వెనక ఉన్న కోటరీ కావచ్చు, పూర్తి స్థాయిలో ఏదైతే అవినీతి ఆరోపణలకు అవినీతికి పాల్పడుతున్నారో పూర్తి ఆధారాలతో నిరూపిస్తాం అని బహిరంగంగా సవాల్ కూడా విసురుతున్నారు. దీనికి సంబంధించి వాళ్ళు ఎటువంటి సమాధానం అనేది ఒక విషయం పక్కన పెట్టినట్లయితే వీరు చెప్పిన వాస్తవాల్లో 10 ఏళ్ల పాటు ఒక డెవలప్మెంట్ అనేది జరిగింది. మాధవరం కృష్ణారావు గారికి ఇలాంటి ఆరోపణలు చేయాల్సిన అవసరం కానీ లేకపోతే ఇలాంటి కోవర్ట్ సిస్టమ్ కానీ చేయాల్సిన అవసరం కానీ లేదు అని కూడా స్పష్టం చేస్తున్నారు. దేనికైనా సిద్ధమంటూ ముందుకు వస్తున్నారు. గతంలో ఫిష్ మార్కెట్లో జరిగినటువంటి అలాట్మెంట్స్ పూర్తిగా ఏదైతే కమిటీ ఉందో కమిటీకి బహిరంగంగానే అందరికీ చెప్పి కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి చెప్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం ఎవరైతే పాటుపడుతూ ఉన్న నాయకులు ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు తప్పకుండా నిరూపించుకుంటేనే భవిష్యత్తు ఉంటుందనేది గ్రహించాలని కూకట్పల్లి న్యూస్ కోరుకుంటుంది. వీడియో జర్నలిస్ట్ కళ్యాణ్.